విద్యుత్ ఆర్టిజాన్ల సమ్మె ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు అనేక జిల్లాల్లో ఆర్టిజాన్లు సమ్మెలో ఉన్నారు. ఎంత పర్సంటేజ్లు ఉన్నారు అనే లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. అట్లనే జెన్కోలో అనేక మంది ఆర్టిజాన్లు సమ్మెలో ఉన్నారు. అందుకని మా విజ్ఞప్తి ఏంటంటే, ఆర్టిజాన్ల సమ్మెకి మద్దతుగా మొత్తం కార్మికులు, ఉద్యోగులు అందరూ మద్దతుగా నిలబడాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటి విషయం. 2, ఆర్టిజాన్లు సమ్మె చేసేటప్పుడు పర్మనెంట్ ఉద్యోగులకి డబుల్ డ్యూటీలు ఇట్లా వేస్తున్నారు. గతంలో కూడా వేశారు. ఈ రకమైనటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. యాజమాన్యం చేసినా కరెక్ట్ కాదు. ఉద్యోగులు పాల్గొన్నా కరెక్ట్ కాదు. ఉద్యోగులు కూడా ఈ సమ్మెకు మద్దతుగా రేపు పొద్దున తమకేమైనా సమస్య వస్తే, ఆల్రెడీ పిఆర్సీ సమస్య ముందు ఉంది. పిఆర్సీలో విద్యుత్ ఉద్యోగులకి చాలా లక్షల జీతాలు ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకని అట్లాంటి పరిస్థితుల్లో విద్యుత్ ఉద్యోగులు కనుక సమ్మెలోకి వెళ్తే ఆర్టిజాన్లను రేపు పొద్దున వీళ్ళకి వ్యతిరేకంగా సమ్మెలోకి దింపేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అందరి కోసం అందరూ, ఒకళ్ళ కోసం అందరూ అనేటువంటి పద్ధతుల్లో అనే నినాదంతో మొత్తం విద్యుత్ రంగంలోని ఉద్యోగులందరూ సమ్మెలో నిలబడాలి. వాళ్ళకి మద్దతుగా ఈ ఉద్యోగులు కూడా నిలబడాలి. పర్మనెంట్ ఉద్యోగులు కూడా నిలబడాలి. సింగిల్ డ్యూటీ, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే అభ్యంతరం లేదు. వాళ్ళ డ్యూటీ కాకుండా డబుల్ డ్యూటీలు, త్రిబుల్ డ్యూటీలు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో గతంలో చేసి అలిసిపోయి మేనేజ్మెంట్ దగ్గరికి టీటప్ సమ్మె సందర్భంగా చేశారు. అందుకని ఈ అంశం మీద వెంటనే విద్యుత్ ఉద్యోగులందరూ ఆర్టిజాన్ల సమ్మెకి మద్దతుగా నిలబడాలి అని మేము కోరుతాం. ఈ కమిటీలు కూడా వీళ్ళతో సమ్మెతోటి మమేకం కావాలి. ఎందుకంటే విద్యుత్ ఉద్యోగులు అనేటువంటి వాళ్ళు విడిగా లేరు. ఈరోజు మనతో పాటు ఉన్నారు, మన ఉద్యోగులు, మన వాళ్ళు. అందుకని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు అందరూ, CI2 ఉద్యోగులు అందరూ, CI2 కార్మికులందరూ ఈ సమ్మెకు మద్దతుగా నిలబడాల్సిందిగా కోరుతున్నాం.